అత్యంత తెలివైన కానీ అతిగా ఆశపడే ఒక నక్క ఆకాశపు రాజు గ్రద్ద దాచిన వేటపై కన్నేసింది. చెట్టు మీద ఉన్న కుందేలును కిందకు లాగడానికి అది మళ్లీ ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా కుందేలు కింద పడలేదు. దీంతో నక్క మరింత ఆతృత చెందింది. గ్రద్ద చూసేస్తే ప్రమాదమని తెలిసినా తిండి మీదున్న ఆశ దాన్ని ఆపలేదు. చివరికి తన శక్తినంతా ఉపయోగించి గట్టిగా లాగడంతో కుందేలు తల విడిపోయింది. ఆ ముక్కను తీసుకుని నక్క వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. కొంతసేపటి తర్వాత గ్రద్ద తిరిగి వచ్చింది. తన వేటలో సగం కనిపించకపోవడంతో అది తీవ్ర కోపానికి గురైంది. చుట్టుపక్కల వెతికినా దొంగ కనిపించలేదు. అప్పుడు గ్రద్దకు ఒక తెలివైన ఆలోచన వచ్చింది. మిగిలిన కుందేలును ఎరగా వదిలి దగ్గర్లోని కొమ్మపై కూర్చుని గమనించసాగింది. అనుకున్నట్టుగానే ఆశకు లోనైన నక్క మళ్లీ చెట్టు కిందికి వచ్చింది. ఎలాంటి ప్రమాదం లేదని భావించి చెట్టు ఎక్కి మిగిలిన కుందేలును కూడా లాగడం ప్రారంభించింది. చాలా కష్టపడి మరో ముక్కను విడదీసుకుంది. కానీ ఆశ ఇంకా తీరలేదు. మళ్లీ గట్టిగా లాగడంతో మిగిలిన కుందేలు మొత్తం కింద పడిపోయింది. నక్క వెంటనే దాన్ని తీసుకుని దాక్కుని తినేసింది. తిన్న తర్వాత హాయిగా ఎండలో విశ్రాంతి తీసుకుంటూ ఎలాంటి భయం లేకుండా ఉంది. కానీ తన అత్యాశకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని దానికి తెలియదు. కొద్దిసేపటి తర్వాత పై ఆకాశంలో చక్కర్లు కొడుతున్న గ్రద్ద ఒక్కసారిగా మెరుపు వేగంతో కిందికి దూసుకొచ్చింది. తన బలమైన గోళ్లతో నక్కను గట్టిగా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ తెలివైన గ్రద్ద మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.